బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. సామాన్యుల భూములు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. అందులో భాగంగా గీసుకుంట మండలం కొమ్మాల గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న సామాన్యుల భూములను ఆక్రమించాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచరులు యత్నించారు. దీంతో ఆగ్రహించిన సదరు రైతులు, మహిళలు ఆక్రమణదారులపై చెప్పులతో దాడికి దిగారు. చల్ల ధర్మారెడ్డి అనుచరులను రోడ్డుకి ఈడ్చుకెళ్లారు. ఇక తమ వ్యవసాయ భూముల జోలికొస్తే అంతు చూస్తామని గిరిజన రైతులు హెచ్చరించారు. స్వయాన ఎమ్మెల్యే అనుచరులే ఆక్రమణలకు దిగడం, చెప్పులతో తన్నులు తినడం ఇప్పుడు పరకాల్లో చర్చనీయాంశంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. సామాన్యుల భూములు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు. అందులో భాగంగా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న సామాన్యుల భూములను ఆక్రమించాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచరులు యత్నించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అసలుకి భూ ఆక్రమణలకు ఎందుకు పాల్పడుతున్నారు? అయితే అక్కడ స్థానికులు ఏ విధంగా బుద్ధి చెప్పారో అప్డేట్స్ ఏంటి? రైట్ వెనెల మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూములకు అంటే అధిక ధరలు రెక్కలు రావడంతో కూడా అంటే భూ కబ్జాదారులు కూడా ఒక వ్యవసాయ భూముల పైన రెక్కి నిర్వహిస్తారు. మొత్తానికైతే ఆ ఎమ్మెల్యే అనుచరులు అంటే పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అనుచరులు అంటూ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల దగ్గర ఒక తండా సమీపంలోని కూడా భూములను పైన కన్నేసిన ఎమ్మెల్యే అనుచరులను అంటూ కూడా ఒక వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్లి కబ్జా చేయడానికి ప్రయత్నించగా మొత్తానికి తండాకు చెందిన గిరిజన రైతులు మాత్రము వారు వాటిపై తిరుగుబాటు చేసి చెప్పు దెబ్బలు కూడా కొట్టి కూడా అక్కడి నుంచి పంపించిన నేపథ్యం కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే చల్ల ధర్మారెడ్డి అనుచరులం అంటూ కూడా బెదిరింపులో పాల్పడ్డ రైతులను కూడా తిరగబడ్డారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక అంటే వరంగల్ సమీపంలో ఉన్న గీసుకొండ మండలానికి అంటే అతి సమీపంలో వరంగల్ జిల్లా ఉంటుంది. దానికి ఆ రోడ్డు మెయిన్ రోడ్డుకు కూడా అంటే భూమికి ఒక అంటే సుమారుగా అంటే దరిదాపుగా వాటికి రేటు బాగా విపరీతమైన డిమాండ్ రావడంతో కూడా ఆ భూమి పైన కన్నేసిన ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యేకి సంబంధించిన వారే కావచ్చు, ఇంకా అంటే ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పేరు చెప్పుకుంటూ కూడా ఆ భూమికి అయిపోయిన నేపథ్యం కనపడుతుంది. ఉదయాన్నే ఆ రైతులు మాత్రం పత్తి గింజలు పెడతా ఉంటే ఈ భూమి మాది అని చెప్పడంతో కూడా అక్కడ వాళ్ళు అంటే రైతులకును ఎమ్మెల్యే అనుచరులకు కూడా వాగ్వాదం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ నుంచి మహిళా రైతులు అయితే అక్కడికి తిరుగుబాటు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తము చెప్పులు కూడా చూయించుకుంటూ కూడా వారిని ఆ రోడ్డు మీదకి కూడా గెంటేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. వాళ్ళ లంబాడి భాషలో కూడా అంటే గిరిజన భాషలో కూడా వాళ్ళు అంటే మాట్లాడుకుంటూ కూడా వాళ్ళను చెప్పులతో కొట్టండి, అక్కడి నుంచి ఏం చేయలేదు, ఎమ్మెల్యే తెల్ల ధర్మారెడ్డి కూడా ఈ అరాచకం బాగా చేస్తా ఉన్నాడు, ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి పనులైనా మీరు చేసేది కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అక్కడ వాగ్వాదం తెలిసిన నేపథ్యం కూడా కనపడతా ఉంది. మొత్తానికైతే మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడి నుంచి పంట చేల నుంచి కూడా వాళ్ళను ఎమ్మెల్యే తెల్ల ధర్మారెడ్డి అనుచరులను కూడా అక్కడి నుంచి తోసేసుకుంటూ కూడా రోడ్డుపై తీసుకొచ్చిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికైతే చల్ల ధర్మారెడ్డి అనుచరులు మనం చెప్పుకుంటూ కూడా అరాచకాలు కావచ్చు, లేకపోతే రౌడిజం కావచ్చు, లేకపోతే భూ కబ్జా చేయడానికి కూడా రైతులను సైతం కూడా అంటే పంట చేలను కూడా పోకుండా చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికైతే ఇది ఉదాంతం అంటే ఈ సంఘటన అంతా కూడా స్థానిక పోలీసులకైతే సమాచారం చేరవేస్తారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే అక్కడ రైతులు మాత్రము ఈ కబ్జా చేయడానికి కూడా వచ్చిన అనుచరులను కూడా ఆ చల్ల ధర్మారెడ్డి అనుచరులను చెప్తున్న వారిని కూడా ఆ చేల నుంచి మాత్రం ఉరికిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. వెన్నెల మొత్తానికి దీనిపైన ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఇంకెలాంటి అంటే ఇది ఈ ఘటన ఎమ్మెల్యే స్థాయికి చేరుకుంటుందా లేకపోతే పోలీస్ స్టేషన్ చేరుకుంటా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. వెన్నెల. రైట్ స్వామి, థ్యాంక్ యూ.